ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆ సంఘం విశాఖ జిల్లా కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు డి రాజశేఖర్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 మధ్య ఉద్యోగస్తులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. వాటిని ఎదురెడ్డి నిలబడ్డ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిందని, వాటి నుంచి విముక్తి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మా సూర్యనారాయణ గారి మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే నిలుపుదల చేసి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళని విధుల నుండి కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిజ నిర్ధారణ చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా అనకాపల్లి జిల్లా తరఫున, మా ఏపీ తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం సార్. మా రాష్ట్ర అధ్యక్షులు నీతి నిజాయితీ గల వ్యక్తి, అలాంటివి ఎల్లప్పుడూ కూడా ఉద్యోగుల సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయన మీద గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వారికి తెలుసు. కాబట్టి మేము మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే, వారిపై ఉన్న అక్రమ కేసులన్నీ కూడా తొలగించాలని చెప్పి మా ఏపీజీఏ పక్షాన ప్రార్థిస్తున్నామండి ముఖ్యమంత్రి గారికి. గత 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన అక్రమ కేసులున్నా అవన్నీ తొలగించే బాధ్యత పరీక్షించి తొలగించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. అందుకే మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఏపీజీఏ పక్షాన చెప్తున్నాం.